ఇటీవల ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఇటు యోగాంధ్ర కార్యక్రమాన్ని అలాగే ఏపీటీడీసీకి సంబంధించి రుషికొండలో నిర్మించిన నిర్మాణాల నిధులకు సంబంధించి సరిపోల్చిన పరిస్థితి. ఈ దశలో జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలపై మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు. అదే రాజు గారు, మీరు చూస్తుంటారు టీవీలో ఇట్లాగా యోగాంధ్ర కోసం అంత డబ్బులు ఖర్చు పెట్టడం ఎంతవరకు సమంజసం అని ఆయన మాట్లాడడం జరిగింది. దీన్ని మీరు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి డిస్ట్రక్షనే తప్ప అభివృద్ధి కానీ లేకపోతే ఆరోగ్యం గురించి కానీ ఆయనకి పట్టదు. అంటే వారికి వ్యక్తిగతంగా ఆరోగ్యం మంచి ఆరోగ్యం దాని గురించి కాదు. కానీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మన పురాణాల్లో చెప్పింది కూడా మనకి తెలియాలి. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా విశాఖపట్నం పేరు కూడా మన ప్రపంచవ్యాప్తంగా తెలిసేటట్టు ఉండాలి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు యోగాంధ్రప్రదేశ్ ముఖ్య కార్యక్రమము విశాఖపట్నంలో పెట్టడం జరిగింది. ఆయన చెప్పినట్టు 300 కోట్లు అదంతా బోగస్, అంత ఏమీ అవ్వలేదు. కానీ ఈరోజు విశాఖపట్నం అంటే ప్రపంచం మొత్తం మీద కూడా తెలియని వారంటూ ఉండరు. ఇప్పుడు మనకి ఏదైతే ఇన్వెస్టర్స్ సదస్సు జరిగిందో దాంట్లో 13,50,000 కోట్ల రూపాయలు ఇన్వెస్టర్స్ ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా వచ్చి పెట్టినది విషయం మనందరికీ తెలుసు. ఇదంతా మనం బ్రాండ్ ఇమేజ్ బిల్టప్ చేసుకోకుండా మీరు మా దగ్గరకు వచ్చి పెట్టేయండి అంటే ఎవరు పెట్టరు. ఇప్పుడు ఇవన్నీ మంచి మంచి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేసిన మలాన ఈరోజు విశాఖపట్నం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ అభివృద్ధి పదంలోకి వెళ్తుంది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి ఉంది వారు చెప్తున్నారు. ఏదైతే మేము రుషికొండ ప్యాలెస్ అది ఒక ఆణిముత్యం లాంటిది విశాఖపట్నంకి ఇచ్చారని చెప్తున్నారు. డబ్బులు బాగానే అయినాయి, దాంట్లో లోపల చూస్తే అంత పెద్ద క్వాలిటీ ఏం లేదు, కానీ డబ్బులు మాత్రం బాగానే ఖర్చు పెట్టారు. బట్ ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు యోగా ఆంధ్రప్రదేశ్ జరిపిన కార్యక్రమానికి రుషికొండకి ముడిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, యోగాంధ్రలో ఉపయోగించిన మ్యాట్ కాస్ట్ చాలా ఎక్కువ వేసుకున్నారు. కాలస్ అమెజాన్లో చూస్తే దాని వాల్యూ తెలుస్తుంది అన్నారు. నిజంగా యోగాంధ్ర కార్యక్రమంలో నిధులు దుర్వినియోగం అయినట్టు అనుకుంటున్నారు? పచ్చి బోగస్ అండి. ఆయన ఏదో మాట్లాడాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మరి అపోజిషన్లో ఉన్నారు, అపోజిషన్ స్టేటస్ కూడా లేదు. కొంచెం ఏదైనా మాట్లాడితే బాగుంటుంది, ప్రజల్లో కొంత కన్ఫ్యూజన్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఆయన చేస్తున్న పని. ఇప్పుడు మనకి లడ్డూలోనే కల్తీ అయింది, తిరుపతి లడ్డూలోనే కల్తీ, ఇంతకంటే దారుణంగా ఏమైనా ఉంటుందా? అట్లాగే ఒక షాలు తిరుపతిలో మనం ఏదైతే ఆశీర్వచనం చేసినప్పుడు షాలు వేస్తారు, ఆ షాలు ఖరీదు సుమారు 1350 రూపాయలు ఎంతో అని చెప్పి పేపర్స్లో చూసాము. దాని యాక్చువల్ వాల్యూ 350 400 రూపాయలు అని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ ఏదో ఒక అపోజిషన్లో మాట్లాడకపోతే మనకి పబ్లిక్లోకి పెనిట్రేట్ అవ్వడానికి అవకాశం ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడుతున్నారు. వారికి తెలుసు ఇది యోగాంధ్ర మంచి కార్యక్రమము, అద్భుతమైన కార్యక్రమము చేపట్టారు ప్రధానమంత్రి. లేకపోతే ప్రధానమంత్రి గారికి ఏమన్నా సరదా అంత దూరం నుంచి ఢిల్లీ నుంచి ఇక్కడ యోగా చేయడానికి వారు రావటము, ముందు రోజు వచ్చి ఇక్కడ బస చేసి నెక్స్ట్ డే కార్యక్రమంలో పాల్గొనటము, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ మరి చాలా బాధగా అనిపించి ఆ విధంగా ఈయన ఎక్స్ప్రెస్ చేయడం చేశారు తప్ప అంతకంటే ఏం లేదు. ఏపీటీడీసీ భవనం ఈరోజు రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చినా లేక నరేంద్ర మోడీ గారు వచ్చినా ఉండడానికి ఉపయోగపడుతుంది. అంత దాదాపు 230 కోట్లు మాత్రం వెచ్చించాం అని చెప్పేసి ఆయన అంటున్నారు. అది 230 కాదు, యాక్చువల్గా ఇంకా ఎక్కువ అయింది. సరే పోనీ దాని గురించి ఏముందిలేండి, కానీ ఎక్కువ అయింది అది. దానికి ఎగ్జాక్ట్ అమౌంట్ అయితే నాకు గుర్తులేదు ఇప్పుడు. బట్ ఇప్పుడు రుషికొండ ప్యాలెస్ని ఏ విధంగా వాడాలో తెలియనటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పుతిన్ గారు ఇక్కడ వచ్చి ఇక్కడ రుషికొండలో ఉండేది లేదు, మోడీ గారు ఉండేది లేదు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఉండేది లేదు. సో ఇప్పుడు దాన్ని ఏ విధంగా చెయ్యాలి అనేది ఇప్పుడు ప్రజాభిప్రాయము తెలుసుకోవడం జరుగుతుంది. నేను కూడా మా నియోజకవర్గ ప్రజల్ని, మా రెగ్యులర్గా ఆఫీసు వచ్చిన వాళ్ళని ఊరికే అడిగాము ఏం చేస్తే బాగుంటుందంటే, వాళ్ళు చెప్పేది ఇప్పుడు నేను ఏది మాట్లాడినా నేను పార్టీ మా విధానం గురించి మాట్లాడటం లేదు, పార్టీ ఒపీనియన్ కూడా నేను మాట్లాడటం లేదు. ఇది కేవలము నా వ్యక్తిగతమైన అభిప్రాయము. ఇక్కడ ఏదైతే రుషికొండ ప్యాలెస్ ఎదురుకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంది,
ఈ ఋషికొండ ప్యాలెస్ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి కనుక ఇస్తే అక్కడ ఏదైనా పెళ్ళిళ్ళు చేసుకోవడానికో లేకపోతే మంచి సెంటర్ కింద అభివృద్ధి చేయడానికి ఉంటుంది. అట్లాగే మన తెలుగు సాంప్రదాయము, మన మాతృభాష, మన సంస్కృతి అన్నీ కూడా ఒక ఎగ్జిబిషన్ సెంటర్ లాగా ఒక బిల్డింగ్లో పెట్టి మిగిలిన బిల్డింగ్స్లో ఏ విధంగా ఉపయోగించుకోవాలో తిరుపతి తిరుమల దేవస్థానానికి వాళ్ళు గనక ప్రభుత్వం గనక ఇది ఇస్తే స్వామివారు దర్శనం చేసుకుని లేకపోతే పెళ్లి చేసుకుని ఎదురుకుండా దర్శనానికి వెళ్ళటానికి అట్లాగే ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండాలి. అసలు ఋషికొండ అంటే ఏమిటి? ఋషులు అక్కడ నివసించేవారు, అక్కడ ప్రార్థనలు చేయటం కానీ లేకపోతే అక్కడ ధ్యానం చేయటం కానీ జరిగింది అనే ఉద్దేశంతో దాన్ని ఋషికొండని పెట్టారు. ఇదివరకు సామాన్యుడు కూడా విశాఖపట్నంలో ఉన్నవారు కానీ బయట నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఏమీ డబ్బులు లేకుండా ఫ్రీగా అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రకృతి అందాలని చూసేదానికి అవకాశం ఉండేది. ఇప్పుడు అదే విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా డబ్బులు కూడా ఇన్కన్వీనియన్స్ లేకుండా ఆ విధంగా చేయాలి. అంతేగాని ఏదో పెద్ద 5 స్టార్ హోటల్కి ఇచ్చేస్తే ఆ 5 స్టార్ హోటల్కి వెళ్ళి ఏదో చూద్దాము బాగుంది ఈ ప్రదేశం చూద్దామని వెళ్తే ఆ 5 స్టార్ హోటల్ కూడా 500 రూపాయలు కాఫీగా ఇస్తాడు. సో నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయము ఇది ఒక టూరిజం, ఆధ్యాత్మిక టూరిజం కింద డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. అట్లాగే మనకి ఇక్కడ ఏదైతే విశాఖపట్నాన్ని ఐటీ హబ్ అని ఎలాగంటున్నామో, టూరిజం హబ్ అని ఎలాగంటున్నామో అదేవిధంగా ఇది ఆధ్యాత్మిక హబ్ కింద కూడా తీర్చిదిద్దవలసిన బాధ్యత ఉందేమో అని నేను అనుకుంటున్నాను. దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు దీనిపైన చర్చించవలసిన నెసెసిటీ ఉందని అనుకుంటున్నాను. ఇది బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే యోగాంధ్ర అనవసరంగా నిర్వహించారని జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శలను కొట్టివేయడం కాకుండా మరొకసారి ఏదైతే విశాఖలోని ఋషికొండ వద్ద ఏపీటీడీసీకి సంబంధించిన భవనం నిర్మించారో దాన్ని ఆధ్యాత్మిక అవసరాలకు వినియోగించినట్లయితే ఋషికొండకి గతంలో ఉన్న ఆధ్యాత్మిక చరిత్ర అలాగే దాని ప్రాశస్త్యం కొనసాగుతుంది. ఈ అంశాన్ని ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని చెప్తున్నారు. ఒక రకంగా ఈరోజు చూసుకుంటే కేబినెట్ సబ్ కమిటీ ఋషికొండ ప్రాంతంలో ఆ ఏపీటీడీసీ భవనాలను హోటల్ రంగానికి ఇవ్వాలని ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు చేసిన దశలో ఈరోజు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా వ్యక్తిగత వ్యాఖ్యలుగా ఆయన చెప్పినప్పటికీ ఈ అంశం ఒక రకంగా ఈరోజు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన ఆశ్చర్యపోనవసరం లేదు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, విశాఖపట్నం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.